హాయ్ అండి అందరికీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయాలి. తర్వాత జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నువ్వులు కూడా వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే బౌల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేయాలి. అదే బౌల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి నీట్గా వాష్ చేసుకున్న మునగాకు వేసి అందులోనే 2 టమాటాలు, ఆ తర్వాత చింతపండు, రుచికి తగ్గట్టు ఉప్పు, అలాగే పసుపు వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇది మంచిగా ఉడికిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది చల్లారనివ్వాలి. ఇప్పుడు జీలకర్ర, నువ్వులు, పల్లీలు మెత్తగా మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత మునగాకు, టమాటా కూడా వేసేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీనికి పోపు పెట్టేసుకుంటే యమ్మీగా మునగాకు పచ్చడి రెడీ అయిపోయినట్టే. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి.